అనిపిస్తుంది కొట్టాను. ఓకే, నేను డాక్టర్ వీసం సారయ్య, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ సోషాలజీ, గవర్నమెంట్ సిటీ కాలేజ్ హైదరాబాద్. ఈరోజు సమాజ శాస్త్ర విద్యార్థుల కోసం, గ్రాడ్యుయేషన్ విద్యార్థులు, గ్రూప్స్ విద్యార్థులు, పీజీ ఎంట్రన్స్ విద్యార్థుల కోసం ఈ ఆన్లైన్ వీడియో లెసన్ చేయడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ వీడియో లెసన్స్ ఇంతకుముందు సోషల్ కమ్యూనిటీస్పై చేయడం జరిగింది. ఇది 16వ వీడియో లెసన్. కాబట్టి ఈరోజు ఈ లెసన్లో సోషల్ కమ్యూనిటీస్ అసోసియేషన్స్ అంటే సామాజిక సముదాయాలలో, సోషల్ కమ్యూనిటీస్లలో అసోసియేషన్స్ సంఘాలు. ఇప్పుడు సంఘాలు అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటాయి, సంఘం అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి అంశాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంఘం అనగానే మనకి తెలిసే అంశం ఏంటిదంటే అనేక రకాలైనటువంటి సంఘాలు, కుల సంఘాలు, మత సంఘాలు, తర్వాత అభివృద్ధి సంఘాలు, తర్వాత వ్యవసాయ సంఘాలు, రైతు కూలీ సంఘం, ఇట్లాంటివన్నీ కూడా మనకి గుర్తుకు రావడం జరుగుతుంది. అవి ఎలాంటి లక్షణాలతో ఉంటాయి అనే అంశాన్ని మనం చెప్తాం. ఎట్లాంటి లక్షణాలు, ఎట్లాంటి పద్ధతులతో ఉంటాయనే విషయాన్ని నేర్చుకున్నాం. అయితే ముందుగా సంఘం అంటే ఏంటి అర్థం, మామూలుగా సరే రకరకాలుగా అర్థం చేసుకున్నా కూడా మనం సంఘం అంటే ఏంటో ముందుగా 2 మాటలు చెప్తున్నాం. సంఘం అంటే ఒక ప్రత్యేక ఉద్దేశం లేదా పరిమిత ఉద్దేశాల కోసం సంఘటితమైన ప్రజల సమూహం ఒక సంఘం. సంఘం అంటే ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం లేదా ఒక పరిమిత ఉద్దేశాల కోసం సంఘటితమైన సంఘం అంటేనే సంఘటితంగా ఉండేటువంటి, సంఘటితము అంటే అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి వాళ్ళు. ఎవరు అంటే ఒకే ఉద్దేశాలు ఉన్నటువంటి వాళ్ళు. ఉద్దేశాల నుంచి ఒకే విధమైన లక్ష్య సాధన, అది అవసరం నిమిత్తం కావచ్చు, సేవ నిమిత్తం కావచ్చు, కానీ ఒకే రకమైనటువంటి లక్ష్య సాధన ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కలిసి ఒక సంఘటితంగా కలిసి ఒక పద్ధతులు పెట్టుకొని ఆ పద్ధతుల ప్రకారం ఉండేటువంటి సముదాయం ఏదైతే ఉందో అదే సంఘం అన్నమాట. ఒక సంఘం యొక్క ఉద్దేశం అర్థం కావాలంటే దాని యొక్క పద్ధతులు అవన్నీ కూడా ఆ ఉద్దేశాల్లో ముందుగానే చెప్పబడుతుంది. అవి నచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ఆ సంఘంలో చేరడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒకే విధమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు ఆ సంఘంలో ఒక సంఘంగా ఏర్పడడం జరుగుతుంది. అందులో మరొక మాట ఏంటంటే సంఘం అంటే ఏంటి అనే అర్థం కనుక మనం మరొక మాట చూస్తే, ప్రజలు వారి ఉమ్మడి ఉద్దేశాల కొరకు సంఘటితమైన సమూహం సంఘం అంటారు. ఇంకోటి ఏంటంటే ప్రజలు వారి ఉమ్మడి ఉద్దేశాల కొరకు, ఎవరెవరికి ఏ విధమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి అవి తనకు అవసరం వచ్చే విధంగా ఏ విధంగా ఉన్నాయి, తన ఉద్దేశం కూడా ఆ విధంగానే ఉన్నది. అంటే మెరుగు వాళ్ళు అనుకున్నటువంటి ఉద్దేశాలు ఎట్లా ఉన్నాయని కనుకొని అట్లాంటి ఉద్దేశాలు ఉన్న వాళ్ళంతా కూడా ఒక సంఘటితంగా కలిసి ఒక గ్రూప్ను, ఒక సముదాయాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో అదే సముదాయం, అదే సంఘం. ఏర్పడినటువంటి సముదాయం లేదా సమూహమే సంఘం. ఈ విధంగా సంఘం గురించి రకరకాలుగా చెప్పుకునేటువంటి ఉన్నాయి, రకరకాల శాస్త్రవేత్తలు కూడా చెప్పినవి. కానీ ఇక్కడ 1-2 మనం నిర్వచనాలు చూద్దాం. సంఘానికి సంబంధించి ఇక్కడ మనం చూస్తే గిన్స్బర్గ్ ప్రకారంగా ఈ సమాజ శాస్త్రవేత్త చెప్పినటువంటి నిర్వచనాలు ఏం చెప్పిందని కనుక మనం చూస్తే, ప్రత్యేక లక్షణాలను నెరవేర్చుకోవడానికి సామాజిక సంబంధాలు కలిగి ఉన్న సమూహమే సంఘం. వీరేం చెప్పారంటే గిన్స్బర్గ్ గారు,
ప్రత్యేక లక్ష్యాలను ప్రత్యేకమైనటువంటి అంటే కొన్ని ఏవైతే సాధించదలుచుకున్నటువంటి యొక్క లక్షణం ఏదైతే ఉందో ఈ నెరవేర్చుకోవడానికి ఏవైతే కోరికలు అవన్నీ కూడా ఒక లక్ష్యాలుగా తయారు చేసుకొని ఆ లక్ష్యాలు ఒక లక్ష్యం ఉండొచ్చు, లక్ష్యాలు ఉండొచ్చు, చాలా లక్ష్యాలు కూడా ఉండొచ్చు. కాబట్టి అట్లాంటివన్నీ నెరవేర్చుకోవడానికి కొంతమంది సభ్యులు ఏదైతే మనం ఒక సామాజిక సంబంధాలు ఏర్పరచుకొని ఒక సముదాయంగా ఏర్పడ్డాం, ఒక గుంపుగా ఏర్పడి ఆ లక్ష్య సాధించుకునే ఉద్దేశంగా ముందుకెళ్ళేటువంటి ఏదైతే పద్ధతులు పెట్టుకొని కలిసిమెలిసి సంఘటితంగా ఉంటారో అదే సంఘం అనేటువంటి నిర్వచనం గిన్స్బర్గ్ గారు చెప్తుంది. అదేవిధంగా బొగర్డేస్ ఈయన ప్రకారంగా ఏంటంటే వీరు కూడా ఒక నిర్వచనం చెప్పింది ఏంటంటే కొన్ని ఉమ్మడి ఉద్దేశాల కొరకు ప్రజలు కలిసి పనిచేయుటనే సంఘం అంట. అది అట్లాగే ఉంది. ఇదంటే కొద్దిగా తేడాగా పదాలలో చెప్పినప్పటికీ కొన్ని ఉమ్మడి ఉద్దేశాల కొరకు కలిసి పనిచేయటమే సంఘం. సంఘం అంటే ఏంటంటే తన ఒక్కరి కోసం ఒక్కడే సంఘంగా ఏర్పడటానికి లేదు. దానికి ఏ పద్ధతి అవుతుందో ఎంతమంది, అందుకరికే సంఘాలు ఏర్పడేటప్పుడు మినిమంగా ఇంతమంది ఉండాలి అంటారు. కొన్ని సంఘాలకైతే ఇంతమంది సభ్యత్వం ఉంటేనే అది సంఘంగా ఉంటుంది అనేటువంటి చెప్పబడుతుంది. అట్లనే ఆ సంఘంలో ఇంతమంది కార్యవర్గ సభ్యులు ఉండాలి. ప్రెసిడెంటు, సెక్రటరీ అంటే ప్రధాన కార్యదర్శి, అధ్యక్షులు, ఆ తర్వాత ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు, ట్రెజరీ, కార్యవర్గ సభ్యులు, ఇట్లా ఆ సంఘాలు వాటి యొక్క పద్ధతులు అవి దేని బట్టి అంటే ఉమ్మడి ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ఏ విధంగా ఉన్నాయనే వాటిని బట్టి ఈ కాలంలో మాత్రం ప్రతి ఒక్క వ్యవస్థ కూడా సామాజిక వ్యవస్థలో సంఘాలతో మాత్రమే కొనసాగుతుంది. అది ఏదైనా కావచ్చు, ఇళ్ల నిర్మాణ సంఘం కావచ్చు, సర్పంచుల సంఘం కావచ్చు, ఎమ్మెల్యేల సంఘం కావచ్చు, ఎంపీల సంఘం కావచ్చు, అయినా కూడా సంఘాలు. రాజకీయ పార్టీ కూడా ఒక సంఘం విధంగా. ఈ విధంగా సంఘం అనేటువంటిది ఏంటంటే ఒక ఉమ్మడి ఉద్దేశాలను ప్రజలు కలిసి పనిచేసుకునేటువంటిది, ఆ ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ప్రజలు కలిసి పనిచేసేటువంటిదే సంఘం అని మనం చెప్పచ్చు అన్నమాట. తర్వాత ఈ సంఘం యొక్క ప్రాథమిక అంశాలు వేటిపైన సంఘం యొక్క ప్రాథమిక అంశాలు ఆధారపడి ఉన్నాయి అని కనుక మనం చూస్తే ఇక్కడ ఈ మొట్టమొదలు సంఘం అంటే ఏముండాలి, ప్రాథమికంగా ఏముంటే సంఘం మనం ఏర్పాటు చేసుకోవచ్చు అని అంటే మానవ సమూహం. ఎవరో కొంతమంది మనుషులు మాత్రం తప్పనిసరిగా ఉండాలి, ప్రజలు ఉండాలి. సామాజిక శాస్త్ర అధ్యయనమే మనుషులు, ప్రజలు. కాబట్టి అవి ఉంటేనే సంఘం అనేటువంటిది ఏర్పాటు ఉంటుంది. కనుక ఇక్కడ కూడా అంతే, సంఘం అంటే ఒకే ఉద్దేశం ఉన్నటువంటి ఒకే విధమైన లక్ష్య సాధన కొరకు ఆలోచించే వాళ్ళంతా కూడా ఒక సంఘంగా ఏర్పడతారు. అయితే ఒక గుంపుగా ఉన్నంత మాత్రాన వాళ్ళంతా సంఘం కాదు. అంటే ఒకే విధమైన లక్ష్య సాధన, ఉద్దేశాలు, ఒకే విధమైన కోరికలు మాకున్నాయి, మేము అది నెరవేర్చుకోవడానికి ఎట్లా అనేటువంటి లక్ష్య సాధన కొరకు ఉండాలి. కానీ సముదాయం ఉండొచ్చు, కానీ అన్నంత మాత్రాన సంఘం కాదు. కాబట్టి మానవ సమూహం, ఒక సమూహం అయితే ఉండాలి, ఆ ఉద్దేశాలతో కూడుకున్నటువంటిది. కాబట్టి అట్లాంటిది మానవ సమూహం లేకుండా సంఘం అనేది ప్రపంచంలో ఎక్కడ కూడా ఏర్పడడానికి వీలు లేదు. అది ఏ సంఘమైనా కావచ్చు. కుటుంబం నుంచి మొదలు పెడితే, సంస్థ నుంచి మొదలు పెడితే మిగతా పెద్ద సామాజిక సంఘాలు లేకుంటే పార్టీలు, ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద అన్నీ కూడా ఒక సంఘం అనేటువంటి పద్ధతితోనే ఉండటం జరుగుతుంది. ఈ విధంగా మానవ సమూహం అనేటువంటిది దాని యొక్క ప్రధాన అంశం, ప్రాథమిక అంశం. మొట్టమొదలు మనుషులు ఉంటేనే తర్వాత మిగతా అన్ని. కాబట్టి ప్రాథమికమైనటువంటి అంశం ఏంటంటే సంఘానికి మానవ సమూహం, జన సమూహం ఇట్లాంటివి అన్నమాట. తర్వాత ఉమ్మడి అభిరుచుల లక్ష్యాలు, ఉమ్మడి అభిరుచులు. ఆ ఉన్నటువంటి యొక్క మానవులు సమూహం ఎట్లుండాలంటే, సమూహం అందరూ ఒక దగ్గర ఉన్నంత మాత్రాన కాదు, వాళ్ళందరూ ఉమ్మడి అభిరుచులు ఉన్న వాళ్ళు మాత్రం ఒక సంఘంగా ఏర్పడతారు. ఒక గ్రామంలో అందరూ మనుషులు ఉంటే వాళ్ళంతా ఒకటే సంఘం కాదు. సంఘాలలో వేరువేరు సంఘాలు, గ్రామ సముదాయంగా వాళ్ళు ఒకటే, కానీ పట్టణ సముదాయంగా ఒకటే, కానీ
వాళ్ళకి ఉమ్మడి అభిరుచులు ఉన్న వాళ్ళందరూ కలిసి ఏ విధమైన అభిరుచులు ఉన్నాయో వాళ్ళందరూ కలిసి ఒక సంఘం పెట్టడం జరుగుతుంది. అందుకొరకే ఒకరేమో ఏదో సంఘం, వాళ్ళు పనిచేసే వృత్తి సంఘం, ఏది కార్మికుల సంఘాలలో కనుక చూస్తే మేస్త్రిల సంఘం, లేకుంటే మత్స్యకారుల సంఘం, చేపలు పట్టే వాళ్ళంతా ఒక మత్స్యకారుల సంఘం, లేకుంటే గిరిజన సంఘం, గిరిజనులంతా కలిసి ఒక సంఘం. ఈ విధంగా వాళ్ళు దీంతో వాళ్ళ లక్ష్యం ఏంటంటే వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలన్నీ ఒకే మాదిరిగా, సమస్యలన్నీ అందరి ఒకే మాదిరిగా ఉన్న వాళ్ళు మాత్రమే సమూహంగా ఏర్పడతారు. అది మాత్రమే సంఘం. అంటే ఉమ్మడి అభిరుచులు ఉండాలి, లక్ష్య సాధన ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే సంఘంగా ఏర్పడటం జరుగుతుంది. అట్లాంటిది మాత్రమే సంఘం. కాబట్టి సంఘానికి ప్రాథమిక అంశం మానవ సమూహం తర్వాత రెండో అంశం ఏంటంటే ఉమ్మడి అభిరుచులు. ప్రజలుంటే చాలదు, వాళ్ళల్లో ఎవరెవరైతే ఉమ్మడి అభిరుచులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక సంఘం. సంఘం యొక్క ప్రాథమిక అంశం, ఆ ఉద్దేశం ఉంటేనే సంఘం ఏర్పడగలుగుతుంది. లక్ష్యాలు కూడా ఉమ్మడిగా ఉంటేనే ఏర్పడడం జరుగుతుంది సంఘంగా. ఈ విధంగా సంఘం అన్నమాట. తర్వాత మరో ప్రాథమిక అంశం ఏంటంటే సహకార భావము. అంటే సంఘం ఉండగానే కాదు, మనుషులు ఉండగానే కాదు, అభిరుచులు ఉండగానే కాదు, మనుషులలో పెట్టుకొని ఎవరికి వాళ్ళు ఉంటే సంఘం ఏర్పడదు. అందుకొరకు ఏం చేయాలంటే ఒకరికొకరు సహకరించుకునేటువంటి భావం తప్పనిసరిగా ఉండాలి. సహకరించుకోవాలి ఒకరికొకరు. నేను ఈ విధంగా నాకు ఈ విధమైన భావన ఉందంటే నాకు కూడా ఉందా అదే విధంగా ఉందంటే అప్పుడు ఆ చర్చ జరిగిన తర్వాత ఒకరికొకరు సహకరించుకుంటుంటే నాకు కూడా ఇట్లాంటి సమస్య ఉంది, మీకు కూడా ఉంది, కాబట్టి ఇవన్నీ ఒక సంఘం ద్వారా మనం ఇవి తీర్చుకోవచ్చు అనేటువంటిది వస్తుంది. కనుక ఒకరికొకరు సహకరించుకునే క్రమంలో ఎవరెవరికి ఒకే విధమైన ఉద్దేశాలు ఉన్నాయనేది తెలుసుకోవడం జరుగుతుంది. మనం చూస్తాం అక్కడక్కడ ఒకైనా ఏం చేస్తారంటే పక్క ఉన్నవానికి కూడా ఏమీ ఇచ్చేయడు, బయటకు వెళ్తే ఆయన ఏదో టీ తాగడము, టిఫిన్ తినడం మిగతా చేస్తుంటాడు కొద్దిగా తెలుసున్నా కూడా. అదే కొందరు సహజంగా ఏంటంటే పక్క ఉన్నవాని అడుగుతుంటారు అనమాట, ఇది మీరు తీసుకుంటారా, ఇవన్నీ తీసుకోండి అంటే వద్దు అన్న తర్వాత మళ్ళీ ఆయన పోతే అట్లా ఇట్లా బట్టి ఏం తెలుస్తుంది అంటే ఆయన తీసుకోకపోవడం ఆయన ఇష్టం, తీసుకుంటా ఒకే విధమైన భావన కొంత ఇతరులకు పెట్టేది ఉన్నది అని అర్థం చేసుకున్నాడు ఆయనకి. లేకుంటే ఈయన కూడా ఇతరులతో సహకరించి ఎవరైనా పర్వాలేదు మా వాళ్ళు అనుకుంటున్నాడని తీసుకున్న ఆయన. ఈ విధమైన భావన ఒకరికొకరు ఎక్స్చేంజ్ ఆఫ్ కోరికలు ఒకరికొకరు మార్చుకునేటువంటి క్రమంలోనే ఈ సంఘం ఏర్పడడానికి ముఖ్యమైన అంశంగా, ప్రాథమిక అంశంగా చెప్పొచ్చు. భావాలు తెలిసినప్పుడే సంఘం పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది, సక్సెస్ కావడం జరుగుతుంది. అంటే సహకార భావం అనేటువంటిది కూడా సంఘం యొక్క ప్రాథమిక అంశాలలో ప్రధానమైనటువంటిదని కూడా చెప్పచ్చు. తర్వాత మరొక ప్రాథమిక అంశం సంఘాలలో వ్యవస్థాపన. ఈ పై ఉంటే చాలదు, ప్రజలుంటే దానికి అభిరుచులుండి ఆ లక్ష్యం కూడా కొన్ని మనకి ఇట్లుంటే బాగుంటుంది అనుకోవడం, ఒకరికొకరు సహకరించుకోవడం, ఇదంతా ఉంటే ఉండొచ్చు. కానీ వ్యవస్థాపన అంటే ఎవరు ఏ పని చేయాలి, సంఘంలో ఎవరు ఏం పని చేయాలి అంటే ఏంటంటే ఎవరైతే బాగా యాక్టివ్గా ఉండి చాలా సంతోషంతో పనిచేస్తారో ఇట్లాంటి అంశాల మీద నేను పనిచేస్తా, సేవగా ఉంటుంది, నాకు కూడా అట్లాంటి అవసరం ఉంది కాబట్టి ఒక గుంపుగా తీర్చుకుందామనేటువంటి ఆయన, లేకుంటే ఒక ఉత్సాహవంతుని చూసి మాత్రమే ఆ సంఘానికి బాధ్యులుగా అధ్యక్షులు, అట్లాంటి ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అట్లాంటి వారిని చేస్తాం. కానీ అతన్ని ఎప్పుడూ సంఘం అంటే తెలియదు, ప్రజలంటే కూడా ఆ సముదాయం లేదో తనకు అవసరం ఉంది కాబట్టే వచ్చిండు కనుక అతన్ని ప్రెసిడెంట్ సెక్రటరీ పెడితే ఎప్పుడు కూడా అది నడవకుండా అందరూ ఒక చర్చ చేస్తారు, అమలు కాకుండా పోతూ ఉంటుంది. తాను ఒక అధికారిని కలవలసిన అవసరం వస్తేనో, సంఘంలో ఎవరితోనో మాట్లాడవలసినటువంటి అవసరం వస్తేనో చేయలేము. క్రమం ఉన్న వాళ్ళని అట్లా సంఘంలో పెట్టలేము. పెట్టినట్లయితే అది వ్యవస్థాపన, నిర్వహణ, సోషల్ ఆర్గనైజేషన్ అనబడదు. అంటే ఎవరెవరు ఏ పనులు సులభంగా చేయగలుగుతారో ఇష్టమో చేయడానికి అట్లాంటి వాళ్ళని ఆ సభ్యులుగా లేకుంటే దానిగా ఆ వ్యవస్థాపనలో ఎవరెవరు ఏ బాధ్యతలు అయితే సులభంగా చేయగలుగుతారు, ఇష్టపూర్తిగా చేయగలుగుతారు అనేటువంటిని గమనించి అది పరస్పర సహకారంతోనే తెలుస్తుంది. కాబట్టి తద్వారా కనుక్కొని ఆ సంఘంలో ఆ బాధ్యతలు అప్పగించినట్లయితే ఒకరికొకరుగా
ఆ సంఘం మంచి ముందంజలో వెళ్ళేటువంటి లక్షణం అంటే ప్రాథమిక అంశం అది చూసి మాత్రమే సంఘం ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. ఒకసారి పెట్టిన తర్వాత అతను తీసేయలేము, మళ్ళీ ఆ సంఘంలో తీసేయలేము, అతనే ఉంచలేము. ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ముఖమాటం అనేటువంటిది అంత ఉంటుంది కనుక ఈ విధమైన వ్యవస్థ కొనసాగుతుంటుంది. అందుకొరకు ప్రాథమిక అంశం ఏంటంటే వ్యవస్థాపన, ఎవరెవరు ఏ పనులు చేయాలి, ఎట్లా చేయాలి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి ప్రాథమిక అంశం సంఘాలు ఏర్పడటంలో. తర్వాత సంఘాల ప్రాథమిక అంశాలలో మరొక అంశం ఏంటంటే సూత్రాలు, నియమాలు. ఇవన్నీ పై ఉన్నాయి. సమూహం ఉంది, మానవ సమూహం ఉంది, ఇంకా ఏముంది, అభిరుచులు ఉన్నాయి, ఉమ్మడి అభిరుచులు. అందరూ ఒకే విధమైనటువంటి లక్ష్య సాధన, ఉమ్మడి అభిరుచి ఉంది, అందరు కలిసి ఒకే విధంగా ఉంది. ఒకరికొక సహకారం కూడా బాగానే ఉంది, వ్యవస్థాపన కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ సూత్రాలు, నియమాలు సరిగా లేవు. ఏదైతే అక్కడ లక్ష్యాలు సాధించడానికి ఉన్నదో అట్లాంటి సూత్రాలు పెట్టకుండా, ఇవి నెరవేర్చుకోవాలని పెట్టకుండా వేరే విధమైన సూత్రాలు, దానికి పనికి సంబంధం లేనటువంటి సూత్రాలు, నియమాలు ఆ సంఘానికి గనక పెట్టుకున్నట్లయితే ఆ సంఘం కొనసాగదు. ఏమైంది అంటే ఆ సూత్రాల ప్రకారం నియమాలు, పద్ధతులు పెట్టుకునే నియమాలు, పద్ధతులు ఏర్పాటు తయారు చేసుకొని మనమందరం దీనికి కట్టుబడి ఉందాము అని అనుకున్న తర్వాతనే ఎవరెవరు ఈ పని చేయాలి, ఇట్లా సమర్థవంతులు కూడా ఉండొచ్చును. వ్యవస్థాపనలో మంచి సమర్థవంతమైనటువంటి వాళ్ళనే దేనికి సమర్థులో దానికి మాత్రమే ఉంచి కూడా ఉండవచ్చును. కానీ నియమాలు, సూత్రాలు, పద్ధతులు సరిగా లేనప్పుడు అది సక్రమంగా కొనసాగదు. అందుకని సూత్రాలు, నియమాలు వాళ్ళు పెట్టినటువంటి లక్ష్య సాధనకు అనుగుణంగా ఉన్నప్పుడే అవి కొనసాగుతుంటాయి. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రాథమికమైనటువంటి ఒక విధంగా లక్ష్యాలుగా కూడా చెప్పచ్చు, కానీ ఇవి లక్ష్యాల కంటే చాలా ప్రధానంగా ఉన్నటువంటి ప్రాథమిక అంశాలు సంఘం ఏర్పడడానికి అని చెప్పచ్చు. తర్వాత సంఘం యొక్క లక్షణాలు ఏమున్నాయి అని కనుక చూస్తాం మనం. ఇందులో కొన్ని లక్షణాలు ఉన్నాయి, వాటిని మనం చూద్దాం, ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది పరిమితమైన అభిరుచులకు విలువలతో కూడిన వ్యవస్థాపన. సంఘం యొక్క లక్షణం ఏంటంటే పరిమితమైన అభిరుచులు, విలువలతో కూడిన వ్యవస్థాపన. అంటే ఒకే ఉద్దేశం, ఒకే లక్ష్యం, ఒక అభిప్రాయం ఉన్న వాళ్ళు సంఘంగా ఏర్పడాలి, సంఘటితం అవ్వడమే సంఘం అనుకున్నాం. కానీ పరిమితమైన అభిరుచులు ఉండాలి. అభిరుచి ఉంటుంది, ఇష్టమే, నిజమే. అది ఎట్లుండాలి? పరిమితంగా ఉండాలి. అందరి కోరికలు ఎటుపోయినా పర్వాలేదు, కానీ నాకు మాత్రం ఇట్లనే ఉండాలి అని కొందరు పిడివాదన చేసుకుంటారు. అట్లాంటి విధానంగా ఉంటే సంఘం ఉండదు, సంఘం లక్షణం కాదు. ఎట్లుండాలి? పరిమితమైనటువంటి అభిరుచులు అందరికీ పనికొచ్చే విధంగా ఒక పరిమితంగా ఉండాలి. నాకు అన్నీ కావాలి, లేకుంటే నాకు ఇది కావాలి, అది కావాలి, ఇట్లా ఉంటేనే నేను అనేటువంటి విధంగా ఉండటానికి వీలు లేదు. అందరికీ ఏ విధమైన ఇష్టమో ఆ విధమైన వాటికే తాను కూడా కట్టుబడి ఒక పరిమితమైన కోరికలు అనంతంగా ఉంటాయి. మనిషిలో కోరికలు అనేటువంటి చాలా అనంతమైనవి, తీరడానికి వీల్లేదు. ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి, దానికి అంతం లేదు. ఒక బిల్డింగ్ ఉన్నోనికి 5 బిల్డింగులు ఉండాలని, లేకుంటే డబ్బులు ఉన్నోనికి ఇంకా ఉండాలని, ఉద్యోగం ఉన్న ఇంకా పెద్ద, ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి అట్లా ఉండకూడదు. పరిమితమైన అభిరుచులు, నియమాలకు, నిబంధనలకు అనుకూలంగా అది మనం నెరవేర్చుకునే విధంగా ఉండేటట్టు ఉండాలి. అది కూడా ఎట్లుండాలి? విలువలతో కూడిన వ్యవస్థాపన. నైతిక విలువలు అంటే సమాజంలో ఉన్నటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ఏ పద్ధతులైనా కావచ్చు, నిర్బంధ విలువలు ఎట్లుండాలంటే ఒక పద్ధతితో కూడినట్టు ఆ సమాజంలో వేటికి విలువిస్తున్నారు వాటిని, ఆ విలువలను పాటించే విధంగానే ఈ వ్యవస్థాపన, నిర్వహణ అనేటువంటి, సంఘ నిర్వహణ అనేటువంటిది ఉండే విధంగా ఉండాలి. అట్లా ఉంటేనే అది విలువలతో కూడినటువంటి ఆ సమాజంలో దేనికి విలువిస్తారో వాటిని ఒక లక్ష్యాలుగా, ఉద్దేశాలుగా పెట్టి సంఘం ఏర్పాటు చేయాలి. కానీ అక్కడ ఉన్నది ఒకటి, మనం నెరవేర్చుకోవడానికి చేయవలసింది ఒకటి ఉండటం వల్ల అది వ్యవస్థాపన అనిపించదు, సంఘంలో నిర్వహణ అనిపించదు. కాబట్టి లక్ష్యం అనేటువంటిది విలువలతో కూడినటువంటిది, వాళ్ళు గౌరవించే విధంగా ఆ సభ్యులందరూ కూడా
గౌరవించే విధంగా, సభ్యులందరూ ఇష్టమయ్యే విధంగా, అందరూ కూడా అభిరుచులు కొంత తగ్గించుకొని, పరిమితంగా తగ్గించుకొని అందరికీ పనికొచ్చే విధంగా ఉండే విధంగానే సంఘం యొక్క లక్షణాలు ఉండాలి. తర్వాత సంఘ సభ్యులు అభిరుచులు పూరకాలుగా ఉండవచ్చును. సంఘం యొక్క అభిరుచులు, ఇష్టాలు పూరకాలుగా ఉండవచ్చు. ఎట్లా ఉంటాయంటే పూరకాలుగా అంటే ఒకటి తీరుతా అంటే ఇంకోటి వస్తూనే ఉంటుంది. కోరిక అనేటువంటి మానవుని కోరికలు అనంతమైన అని అనుకున్నాం కదా, కాబట్టి ఒకటి తీరుతుంటే ఇంకోటి వస్తుంటే పూరకాలుగా ఉండవచ్చు. పూరకాలుగా అంటే ఒకదాని నుంచి ఇంకో దానికి మారాలి. కానీ ఎట్లా మారాలంటే అది ఒకటి పూర్తయిన తర్వాత ఇంకోటి మారే అటువంటిది ఉన్నాయి. ఇది కాకముందే ఇంకో దానికి మారింది అనుకోండి, అట్లాంటప్పుడు ఏమైందంటే ఈ కోరికల మధ్య, సంఘ సభ్యుల అభిరుచుల మధ్య ఆ కోరికలు ఏవైతున్నాయో తీర్చుకోవాలని అవి వాటి మధ్య పోటీ జరుగుతుంది. పోటీ జరగడం వల్ల ఏమైందంటే సంఘాలు నిర్మాణాత్మకంగా ఉండకుండా అది రద్దయ్యే అవకాశాన్ని కూడా దారితీసే పరిస్థితి ఉంటుంది. అందుకని ఎక్కువ మంది ఏది ఇష్టపడుతున్నారో వాటిని మాత్రమే చేయాలి. ఒకటి తీరిన తర్వాత తమ ఉద్దేశాలు పెట్టుకున్నది మరో దానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా సంఘాల యొక్క అభిరుచులు, సంఘ సభ్యుల యొక్క అభిరుచులు పూరకాలుగా ఉండవచ్చు. కాబట్టి ఉండే లక్షణం ఉంటుంది. వాటిని దృష్టిలో పెట్టుకునే సంఘ నిర్మాణం జరగాలి. తర్వాత సంఘాలు ఒప్పంద పద్ధతిపై రూపొందుతాయి. సంఘాలు అనేటువంటి ఏంటి అంటే వాటంతటా అవి ఏర్పడతాయి, నిజమే. వాటంతటా ఏర్పడు కాదు, మనం సంఘటితమై ఏర్పాటు చేసుకుంటేనే ఏర్పడతాయి. అంటే మనం అనుకుంటేనే ఏర్పడతాయి కనుక ఒప్పంద పద్ధతిపై రూపొందుతుంది. ఏం ఒప్పందం? ఈ పనులు చేయాలి. ఒక కార్మిక సంఘం ఉంటే వాళ్ళు ఏ డిమాండ్లు పెట్టలా, ఏటిని అడగాలి కార్మికుల సంక్షేమం కోసం అని వాటి గురించే వాళ్ళ పద్ధతి ఉంటుంది. కానీ ఒప్పందం ఉంటుంది. కానీ బయటి వాళ్ళవి కూడా మనం అడుగుదాం, ఫలానా అంశాలు అడుగుదాం అనేటువంటిది ఉండదు. అందుకే ఇన్ని రకాల సంఘాలు ఉండడానికి కారణం ఏంటంటే ఏ విధమైన వాళ్ళు ఆ విధములే, ఏ సమాజానికి సంబంధించినటువంటి అవసరాలను బట్టి వాళ్ళే ఉంటుంది. అందుకని ఒక ఒప్పందం చేసుకుంటారు ముందుగానే. అందుకే ఉద్దేశాలు ఏవైతున్నాయో ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ అని అంటాం. ఎయిమ్స్, సంఘం యొక్క ఎయిమ్స్, ఉద్దేశాలు, వాటి మీద అందరూ ముందుగా చదివించి సబ్మిట్ చేసిన తర్వాత, సమర్పించిన తర్వాత అందరూ చదివి అనుకొని రాసి ఏమైనా మార్పులు చేసినాకనే చేస్తారు. అంటే ఏంటి? అది ఒక ఒప్పంద పత్రం. సంఘాలు ఒక ఒప్పంద పద్ధతిపైనే రూపొందుతాయి. కొన్ని సంఘాలు తాత్కాలికంగా ఉంటాయి. ఏమిటంటే ఏవైతే ఒక కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి సంఘం ఉందనుకోండి, ఒక మీటింగ్, ఆ మీటింగ్ అయిపోయే వరకు ఆ సంఘం ఉంటుంది, కాలపరిమితి. అందుకే పద్ధతి ఒప్పందం పద్ధతి. ఎప్పటి వరకు వీళ్ళ సంఘం అంటే ఇది ఒప్పందం. ప్రతి సంఘంలో ఒప్పందం ఉంటుంది. ఉదాహరణకు సంఘాలలో కొన్నిటికి 3 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు, కొన్ని 2 ఏళ్లకు. రాజకీయ పార్టీ అయినట్లయితే మనం అందులో ఏది పరిపాలనకు సంబంధించి అయినట్లయితే ప్రభుత్వం 5 ఏళ్లకు ఒకసారి, కొన్ని 6 ఏళ్ళు ఎమ్మెల్సీ లాంటివి. సంఘాలలో 2 ఏళ్ళు, ఏడాది మాత్రమే. ఆయా సంఘాలను బట్టి ఏడాది మాత్రమే. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉదాహరణలు చెప్పచ్చు. ఈ విధంగా సంఘాల ఒప్పందం అనేటువంటిది ఒప్పంద పద్ధతిపై రూపొందుతుంది. ఆ ఒప్పందం ఎన్నేళ్ళు, ఏం సంగతి అనేటువంటి దానిపైనే ఎన్ని ఏళ్ళు, ఎట్లుంటుంది, ఏమేమి పనులు చేయాలి, ఏమేమి ఉద్దేశాలను నెరవేర్చుకోవాలి మనం సంఘటితంగా అందరికీ, సంఘంలో ఉన్న వాళ్ళందరికీ. ఇంకోటి ఏంటంటే సంఘంలో ఉన్న వాళ్ళే ప్రధానం నెరవేర్చుకోవడానికి, ఒప్పందాలు నెరవేర్చుకోవడానికి వాళ్ళే ఒక ఒప్పందంగా చేసుకుంటారు. ఈ ఒప్పందం అనేటువంటిది లిఖితంగా ఉండొచ్చు, లిఖితపూర్వకంగా కాకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకు చేతనంటే లిఖితంగా అంటే సంఘాలన్నిటి కూడా లిఖితపూర్వకంగానే ఉంటాయి ఉద్దేశాలలో. కొన్ని సంఘాలు ఏంటంటే లిఖితపూర్వకంగా ఉండని కూడా కొన్ని చిన్న సంఘాలు ఉండటం జరుగుతుంది. వాటికి లిఖితం అవసరం లేదు, అనుకుంటాం నోట్. ఉదాహరణకు మనం ఇంతకుముందు వీడియోలో చదివాం, గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల తీర్పు అట్లాంటివి. దానికి ఒక జడ్జిమెంట్ కాకో ఇట్లనే ఉండాలి రాసియడం ఏమీ ఉండదు. అక్కడ అందరి ముందు చెప్తారు, అయిపోయింది. సంఘమే అది ఒక విధంగా రాజకీయ వ్యవస్థ గిరిజన ప్రాంతం ఒక సంఘమే. కాబట్టి ఈ విధమైన ఒప్పందాలతో ఉంటుందన్నమాట. సంఘం అనేటువంటిది ఒక పద్ధతి పైన రూపొందుతుంటే ఇదన్నమాట. తర్వాత మరో లక్షణం ఏంటంటే ప్రయోజనాలు, నియమ నిబంధనలు. ఈ లక్షణం
ప్రయోజనాలు దేనిపైన ఉంటాయి? సంఘం యొక్క లక్షణాలు నియమ నిబంధనల ప్రకారమే ప్రయోజనాలు నియమ నిబంధనల మీద ఆధారపడి ఉంటుంది లక్షణం. ఎందుకంటే ఏ నియమాలు పెట్టుకోవాలి, మనం ఏ నిబంధనలు పెట్టుకోవాలి, అది ఎవరెవరికి ప్రయోజనం అవుతుంది, సంఘంలో ఎంతమందికి ప్రయోజనం అవుతుంది, లేకుంటే మన సంఘం తరపున మిగతా వాళ్ళకి ఎవరెవరికి బీద వాళ్ళకి సహకరించడం, సాయం చేద్దాం, ఇట్లాంటి అంశాలతో ప్రయోజనాలు నియమ నిబంధనలు ఏమి ప్రయోజనాలు వచ్చినాయి, లేకుంటే ఏడాది కాగానే ఏం ప్రయోజనాలు సాధించాం మనం అనుకున్న ఉద్దేశాలలో, మనం పెట్టుకున్న ఉద్దేశాలు సంఘం ప్రకారంగా నడుచుకుంటూ పోతే ఏం ఉద్దేశాలు నెరవేరినాయి, ఇంకేం నెరవేర్చవలసినటువంటి ఇంకేమున్నాయి, ఇట్లాంటి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఉండేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది ఈ సంఘం అన్నమాట. ఇంకా సంఘంలో మరో లక్షణం ఏంటంటే సంఘాలు క్రమశ్రేణి కలిగి ఉంటాయి. సంఘాలు క్రమశ్రేణి అంటే ఏంటంటే సంఘంలో పెద్ద చిన్న అనేది ప్రధానం. అధ్యక్షులు అంటే ప్రెసిడెంట్, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరరీ ఇట్లా అంటాం కదా, అవన్నీ కూడా ఒక క్రమశ్రేణిని కలిగి ఉంటాయి సంఘాలన్నీ కూడా. ఆ సంఘంలో క్రమశ్రేణి ఎవరు పెద్ద చిన్న, ప్రెసిడెంట్ అంటే ఏంటి, సెక్రటరీ అంటే ఏంటి, ఎవరు నిధులు ఏంటి అనేటువంటి ఉండబడుతున్నాయి. అదే ఒక సంఘమే కాదు, సంఘాలలో వెళ్ళినప్పుడు అన్నీ కలిసి ఎక్కువ సంఘాలు, కార్మిక సంఘము, రైతు సంఘం మిగతా ఉన్నప్పుడు క్రమశ్రేణి ఎట్లా ఉండాలి, పెద్ద ఎవరు చిన్న ఎవరు ఎట్లా ఉండాలి అనేటువంటి ఉంటుంది. ఇవన్నీ కూడా సంఘాలు ఏర్పడ్డప్పుడు ఐక్య వేదికలు, ఉదాహరణకు తెలంగాణ సాధనప్పుడు చూస్తే అన్నీ కూడా అదేమంటారు జేఏసీస్, జాయింట్ యాక్షన్ కమిటీ, ఐక్య వేదికలు ఉండటం జరిగింది. ఐక్య వేదికల్లో చూస్తే అన్ని సంఘాలు ఉన్నాయి, అన్ని పార్టీ అందరూ సమానమే కావచ్చు, అయినా కూడా అందులో కొంత క్రమశ్రేణిని వయసును బట్టో, లేకుంటే కొంత విజ్ఞానాన్ని బట్టో, లేకుంటే పోరాట పటిమను బట్టో, లేకుంటే వాళ్ళ అవసరాలు ఎక్కువ ఉన్నాయి, సంఖ్యాపరంగానో కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు అన్న ఉద్యోగులలో, ఫ్యాక్టరీల్లో పనిచేసేవాళ్ళు, లేకుంటే ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారు, ఇట్లాంటి వాటిని బట్టి ఒక క్రమశ్రేణి కూడా సామాజిక వ్యవస్థలో ప్రజలలో ఉండటం, ప్రభుత్వంలో గుర్తింపు ఉండడం అనేది జరుగుతుంటుంది. దాంతోపాటు వితింది సంఘంలో కూడా క్రమశ్రేణి ఉంటుంది. ఎవరు తర్వాత ఎవరు చేయాలి, ప్రెసిడెంట్ లేకుంటే సెక్రటరీ లేకుంటే ఎవరు అని ఇట్లాంటి క్రమశ్రేణి కూడా క్రమత కలిగి కూడా సంఘాలు ఉంటాయి. అట్లాంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది. నేను ఫలానా వాళ్ళున్న జాయింట్ సెక్రటరీ ఉన్నాడు, ప్రెసిడెంట్తో నాకు సంబంధం పనినా అన్నది అనుకోండి, అంటే ఉద్దేశాలలోనే ఉంటుంది. అందరూ కలిసి ఒప్పందానికి ఒప్పుకుంటూనే ఉన్నాం కదా, కాబట్టి దానంతటి ఇది ఏర్పడ్డది అటువంటి కావు సంఘాలు. ఎవరంటే మనం ఏర్పరచుకున్నాయి, సంఘటితంగా మనం ఏర్పరచుకున్నాయి కాబట్టి వాటికి తప్పనిసరిగా వాళ్ళు చెప్తే వినే అటువంటి విధంగానే ఉండవలసిన అవసరం ఉంటుంది. ఇంకా లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాల్లో మరో లక్షణం ఏంటంటే సంఘంలో సభ్యుల విధానం క్రమబద్ధీకరణ. అయితే సంఘంలో సభ్యుల యొక్క విధానం ఎట్లుంటుందంటే ఒక క్రమబద్ధీకరణగా ఉంటుంది, క్రమతగా ఉంటుంది, చిన్న పెద్ద అనేటువంటి క్రమత కలిగి ఉంటుంది, ఒక క్రమబద్ధీకరణగా ఉంటాయి. ఎట్లా అంటే క్రమబద్ధీకరణ ఎట్లా అని కనుక మనం చూస్తే, క్రమబద్ధీకరణ చూసినట్లే ఆ స్థాయిని ఆధారపడి ఈ క్రమబద్ధీకరణ కూడా ఏంటంటే లిఖితంగా అలిఖితంగా కూడా ఉండొచ్చు. ఈ క్రమబద్ధీకరణలో అంటే కొన్ని సంఘాలలో తప్పనిసరిగా, కొందరేమో తప్పనిసరిగా సభ్యత్వం ఉండొచ్చు, కానీ అందరికీ అన్నీ కూడా రాతపూర్వకంగా ఇవ్వకపోవచ్చు, తీర్మానాలు కూడా అన్నీ ఇవ్వకపోవచ్చు, నోటికి చెప్పుకొని ప్రతిదీ చిన్నది కూడా తీర్మానం ఇచ్చి అమలు జరపాలని ఏం లేదు. ఏం చేస్తారంటే నోటి మాటలతో చెప్పి, ఈ కాలంలో అయితే ఫోన్లు వాటి ద్వారా చెప్పేసి చేయడం జరుగుతుంది. నీ సంతకం పెట్టలేదు కదా, ఫోన్లో చెప్పిన కదా అనడానికి వీలు లేదు. కాబట్టి సంఘ సభ్యుల విధానం క్రమబద్ధీకరణగా ఉండే అటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది. అతనికి ఒక సభ్యుని తీసేయాలనుకోండి, కొత్త వాళ్ళని చేర్చుకోవాలనుకోండి, ఒక క్రమ పద్ధతి ఉంటుంది. ఏమిటంటే కొత్త వాళ్ళని చేర్చుకోవాలంటే ఒక తీర్మానం చేసుకొని ఆ సంఘంలో మనం ఎవరెవరిని తీసుకుందామంటే ఇట్లా వీళ్ళని తీసుకోవచ్చు అని తీసుకోవడం జరుగుతుంది. ఆర్థికపరమైన వాటి అయితే ఒక విధంగా, ఆర్థికపరమైన కానీ ఉదాహరణకు పార్టీ, మిగతా మత సంఘాలు ఇట్లాంటి వాటిల్లో అయితేనే వేరే విధంగా ఉంటుంది. ఒక ఫామ్ పెట్టడం, లేకుంటే కొంత ఫీజు పెట్టడం, కొన్ని ఉచితంగా ఉండటం, ఇట్లా ఒక క్రమబద్ధి కొన్ని విధానాల ద్వారానే ఈ సంఘం యొక్క విధానం, సభ్యుల విధానం కొనసాగుతూ ఉంటుందన్నమాట. తర్వాత సంఘంలో వివిధ అంతస్తులు, పాత్రలు, హక్కులు
సంఘంలో ఉండేటువంటివి ఏంటంటే వివిధ అంతస్తులు ఉంటాయి, పాత్రలు, హక్కులు. అంతస్తులు అంటే బిల్డింగ్లు కాదు, హోదాలు, వివిధ హోదాలు. సంఘంలో వివిధ హోదాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పినట్టు మనం ముందు మాట్లాడుకున్నట్టు వాటన్నింటినీ వాళ్ళ పాత్ర ఉంటుంది. పాత్ర అండ్ రోల్, ఎవరు ఏం చేయాలనేటువంటి అంతస్తు, ఆ పాత్రకు తగ్గ అంతస్తు. ఇప్పుడు అనుకున్న మనం ముందుగానే నిర్వచనంలోనే లేదా అర్ధ వివరణలోనే ఇది కొంతమేరకు మనం మాట్లాడుకున్నాం, తెలుసుకున్నాం. ఏంటంటే అంతస్తు, ప్రెసిడెంట్ అనేటువంటి అంతస్తుకి అదొక అంతస్తు, అది ఎవరు పోయినా అదొక అంతస్తు. పాత్ర, ఆ ప్రెసిడెంట్కి తగ్గట్టుగా పాత్ర చేసే వాళ్ళని అందులో పెట్టడం జరుగుతుంది అన్నమాట. తర్వాత హక్కులు, సంఘంలో అంతస్తులు పాత్రకు తగ్గట్టుగానే హక్కులు కూడా ఉండటం జరుగుతుంది, బాధ్యతలు కూడా ఉండటం జరుగుతుంది సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి. హక్కులు ఏంటంటే ఆ సంఘంలో సభ్యులు చేరేటప్పుడే ఒప్పందంగా ఉంటుంది కాబట్టి ఒప్పుకునే ముందు ఇగో ఇట్లాంటి హక్కులు ఉన్నాయి, మనం చేయడానికి మాకు అడిగే హక్కు ఉంది, ఈ విధమైన నిబంధనలు ఉన్నాయి, వాటి ప్రకారం మీరు నడవలేదు కాబట్టి ఇది ఇట్లా చేయాలి, ఎందుకు చేయలేదు అనేటువంటి హక్కు. లేకుంటే ఇది పూర్తి మనం పెట్టుకున్న ఏదైతే సంఘం ఏ ఉద్దేశంతో పెట్టుకున్నామో అది నెరవేరలేదు కాబట్టి నెరవేరడానికి మనం చెయ్యాలి, హక్కు భంగం కలుగుతుంది అనేటువంటి లక్షణం కూడా వాళ్ళు అడిగి తెలుసుకొని వాళ్ళు కూడా కమిటీ కార్యవర్గంతో కలిసి చేసేటువంటిది ఉండేటువంటిది కూడా ఉండే లక్షణాన్ని కలిగింది. సభ్యులు అడగవచ్చు, అంతస్తు పాత్రలు ఉండేవాళ్ళు వాటిని చక్కగా నిర్వర్తించి అందేటట్టు చేసేటువంటి లక్షణాన్ని కూడా ఈ లక్షణం కలిగింది ఇదని చెప్పచ్చు అన్నమాట. ఏది సంఘంలో మరొక లక్షణం ఏంటంటే సంఘం నాయకులు, ఇది ప్రధానమైనటువంటిది. ఈ కాలంలో సంఘం నాయకులు చూస్తే ఎట్లా ఉందంటే సరిగా లేకుండా ఉంది. ఈ కాలం ఏంటంటే తమ స్వార్థం కోసం సంఘ నాయకులుగా ఎన్నుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. సంఘ నాయకులు ఎట్లుండాలంటే ఏ ఉద్దేశంతో సంఘం ఏర్పడింది, ఎవరి హక్కులు బాధ్యతలు ఏమేమి ఉన్నాయి, వాటిని నెరవేర్చడం ఎట్లా, కాబట్టి అందులో ప్రాథమిక సభ్యునితో ఏ విధమైన సంబంధం కలిగి ఉండాలి, కాబట్టి వాటిని మనం ఎట్లా పాటించాలి, అతనికి హక్కులు నెరవేరినట్లయితే మనం ఎట్లా నెరవేరడానికి ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే అన్నీ ఆ సంఘం చేతిలోనే ఉండవు. ఈ సంఘం అంటేనే తద్వారా పోయి ఇతరులని తెలుసుకొని ఇతరులని ద్వారా తెలుసుకునేటువంటి సందర్భం ఉంటుంది. వాళ్ళని అడిగి కన్విన్స్ చేసి ఒప్పించి చేసేది ఉంటుంది. ఇతర సంఘాలు కావచ్చు, ఇతర యొక్క సంస్థలు కావచ్చు, చేయొచ్చు. కాబట్టి వాటిని చేయడానికి సందర్భం ఉంటుంది కనుక నాయకులు అనేటువంటి వాళ్ళు వాటిని అనుకూలంగా సభ్యులకు అనుకూలంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రవర్తన, పాత్ర, అంతస్తుగా ప్రవర్తించవలసి ఉంటుంది. అవి ఈ కాలంలో చాలా వరకు లోపించడం వల్లనే ఈ సంఘాలు అనేటువంటి నడవకుండా జరుగుతుంది. తర్వాత సంఘంలో మరొక విషయం ఏంటంటే సంఘం మనుగడ. ఈ సంఘం మనుగడ అనేటువంటిది ఎవరి మీద ఆధారపడింది అంటే సంఘ సభ్యుల మీద. సంఘటితంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘ సభ్యులపైనే సంఘం యొక్క మనుగడ ఉన్నది. ఎందుకంటే ఎంతకాలం అయితే సంఘ సభ్యులు నమ్మకంగా, అంటే సంఘంలో ఉన్నటువంటి కార్యవర్గం కానీ లేకుండా ప్రాథమిక సభ్యులు కూడా తన బాధ్యత కూడా ఉంటుంది. ఏదైతే సంఘం నిర్ణయం తీసుకుంటూ వాటి కట్టుబడి ఏదైతే పనిచేస్తారో అట్లాంటి ఎంతకాలం అయితే ఉండగలుగుతుందో అంతకాలం మాత్రమే సంఘం మనుగడ ఉంటుంది. అది లేనప్పుడు దాని బలవంతంగా అది రద్దయి కూడా పోవచ్చు, ఇంకో సంఘంగా ఏర్పడవచ్చు అదే సంఘం నుంచి. లేదంటే ఒక్కొక్కసారి సంఘాలు ఆ టైం వరకే ఉండి క్లోజ్ అయిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. టైం వరకు అంటే అది నెరవేరిన తర్వాతకి ఆ సంఘం అవసరం లేదు. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ సాధన జరిగిపోయింది. ఇప్పుడు తెలంగాణ సాధన సమితి ఒకటి పెడుతున్నాం కొత్తదంటే దానికి అర్థం ఏమైనా ఉంటుందా? ఉండదు. అంటే ఏంటంటే ఏదైతే సమస్య ప్రజలలో ఉందో, ఇష్టం ఉందో అట్లాంటిది ఉండాలి. అంతే ఉన్నట్టు అట్లాంటి సంఘాలు వచ్చినాయి అన్నీ కూడా ఆ ఉద్దేశాలు వచ్చిన సంఘాలన్నీ కూడా మనుగడ
అప్పటి వరకు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే దాని కొంచెం అభివృద్ధికి ఎట్లా అనేటువంటి మనగడ వైపు మళ్ళీ కొత్తగా దాన్ని రీఆర్గనైజేషన్ పునర్నిర్మాణం చేసుకొని మళ్ళీ ఎప్పటికి కూడా మనిషి అనేవాడు సాకారం అవసరమే, బతకడం అవసరం కాబట్టి అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. చేసేటువంటి క్రమం చేస్తాం. అందుకే మనగలిగినంతకాలం మనగలగడం, నడుచుకోవడం, కొనసాగడం అంటే ఏంటి, ఎంతకాలం అయితే ఆదరణ ఉంటుందో, ఒకరికొకరు ఆదరణ ఉంటుందో సంఘాలలో ప్రాథమిక సభ్యుల నుంచి ఏది అధ్యక్షుని వరకు, ప్రెసిడెంట్ సెక్రటరీ వరకు ఉంటుందో అప్పుడు మాత్రమే ఇవి కొనసాగుతాయి అని చెప్పచ్చు అన్నమాట. లేకుంటే కష్టంగా ఉంటుంది. తర్వాత చివరిది లక్షణాలలో ఇట్లాంటి లక్షణం కలిగి ఉంటుంది. మనుగడ అనేది సంఘం యొక్క లక్షణం. ఆ లక్షణం ఏంటంటే తక్కువ కాలం ఉంది, ఎక్కువ కాలం ఉంది, ఇదంతా కూడా దేని మీద ఆధారపడి ఆ సంఘం లక్షణం ఉంటుందంటే మనుగడ మీద ఆధారపడి ఉంటుంది. సంఘం యొక్క మనుగడ ఆ సభ్యుల మీద ఆధారపడి ఉంటుంది, దాని యొక్క విధానం మీద, ఉద్దేశాల మీద ఆధారపడి ఉంటుంది, అది పాటించే దానిపైన ఆధారపడి ఉంటుంది, అందులో వచ్చిన అంతస్తుకు తగ్గ పాత్ర వేసేవాళ్ళు వచ్చిన దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా సంఘం యొక్క మనుగడ ఉంటుంది, అలాంటి లక్షణంతో ఉంటుంది. చివరిది ఏంటంటే సంఘాలు సాధనంగా ఉంటాయి. దేనికి సాధనంగా ఉంటాయంటే మన యొక్క లక్ష్య కోరికలను లేకుంటే మన యొక్క ఇష్టాలను నెరవేర్చుకోవడానికి ఒక సాధనంగా సంఘాలు ఉండటం జరుగుతుంది. మనకు ఇష్టం ఉంది, లేకుంటే దాన్ని మనం నెరవేర్చుకోవాలంటే ఒక్కడిగానే నెరవేర్చుకోవడం కష్టం. అట్లాంటి సందర్భంలో ఏదైతే ఇట్లాంటి కోరిక మనకు ఉందో దాన్ని నెరవేర్చుకోవాలంటే అట్లాంటి ఉద్దేశం ఉన్న వాళ్ళతో ఒక సంఘంగా ఏర్పడతాం. కాబట్టి సంఘాలను ఒక సాధనంగా దాన్ని ఉపయోగించుకొని చేయాలి. అందుకే సంఘాలు అనేటువంటి చాలా గొప్ప విషయానికి సంబంధించినటువంటి, ఎందుచేతనంటే సంఘటితంగా కలిసి ఉన్నప్పుడే మిగతా వాళ్ళు కూడా ఎవరైనా ఒక పని చేయలేదు, ప్రభుత్వం చేయలేదు, లేకుంటే మిగతా వాళ్ళు ఒక ప్రైవేటు వ్యక్తి చేయలేదు, అట్లాంటి క్రమంలో ఏం చేస్తారంటే వాళ్ళని అడిగి, బలవంతంగా అడిగి, లేకుంటే వాటి మీద ధర్నా చేయడం, లేకుంటే వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్, ఒక దరఖాస్తు చేయడం, తద్వారా దాన్ని సాధించుకోవడం, సాధించలేని వాటిని మళ్ళీ సాధించుకునే ప్రయత్నం ఇంకో సంవత్సరం చేయడం, అసలు కానటువంటి వాళ్ళకి హక్కున్నా కూడా కానటువంటి వాటిని సాధించుకునే ప్రయత్నం కొరకు వాళ్ళందరూ కూడా ఒకటి పోరాటం చేయడానికి, తిరగడానికి, అడగడానికి ఉండేటువంటి, అంటే ఒక సాధనంగా, ఒక సంఘాలు అనేటువంటిది ఒక సాధనంగా ఉంటుంది. సంఘాలు లేకుండా ఏమైనా కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, మత సంఘాలు కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, రైతు సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, అధ్యాపక సంఘాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఐఏఎస్ అధికారుల సంఘం కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి అందులో ఉంటుంది, ఒక సాధించుకోవడానికి ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాటిని కూడా మనం చేసేటువంటి విధానమే ఈ సంఘం ఒక లక్షణాలు చెప్పచ్చు అన్నమాట. కాబట్టి సంఘం ఈ విధమైనటువంటి వ్యవస్థను కలిగి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.